ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికిని వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. కీర్తనలు 44వ కీర్తన 8వ చరణం. మన అతిశయము, మన ఆనందము సమస్తము మన దేవుడై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చూస్తే 20వ కీర్తన 7వ చరణంలో కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనకున్నటువంటి స్థితిని, స్థాయిని బట్టి మనము అతిశయించక, సమస్తమును అనుగ్రహించిన మన దేవుణ్ణి బట్టి మనము స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ముందుకు కొనసాగినట్లయితే దేవుడు ఇంకను అనేకమైన ఆశీర్వాదములను, దీవెనలు మనకు అనుగ్రహించేవారు. ఈ రోజున మనము జీవించుచున్న ఈ జీవితము కేవలము ఆయన కృప మాత్రమే. మన ఉనికికి, మన జీవానికి, మన జీవితానికి సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే కదండి. ఆయన కృపచేతనే మనము బ్రతుకుతున్నాం. సమస్తమును అనుగ్రహించిన దేవునికి మరొక మారు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఇంకనూ అనేకమైన ఆశీర్వాదములు మీరందరూ పొందుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు. ఈ దినము కొరకు కృతజ్ఞతలయ్యా. మేమేమై ఉన్నామో అదంతయు మీ కృప. సమస్తమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ ఇంకను మా ప్రియులెల్లరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ప్రతివారిని నూరంతలుగా వర్ధిల్ల చేయమని యేసునామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.